కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం హీటెక్కింది. మళ్లీ రాజకీయ మార్పు అంశం తెరపైకి వచ్చింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం పదవి స్వీకరిస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ దీనికి బలం చేకూర్చుతూ కామెంట్స్ కూడా చేశారు. నిన్న ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మళ్లీ అదే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మరో 2-3 నెలల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎవరు కృషి చేశారో అందరికీ తెలుసని, ప్రస్తుతం పార్టీ అధిష్టానం శివకుమార్ గురించే మాట్లాడుతోందన్నారు. ఈ ఏడాది చివరిలో కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పు గురించి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో శివకుమార్ కు సన్నిహితుడైన ఇక్బాల్ హుసేన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక పరిణామాలు నెలకొంటాయంటూ కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న ఇటీవలే కామెంట్లు చేశారు. దీంతో త్వరలోనే నాయకత్వ మార్పు తథ్యమని అధికార పార్టీలోనూ విస్తృత చర్చ నడుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ నాయకత్వ మార్పు అనేది అధిష్టానం పరిధిలో ఉందని, దీనిపై బహిరంగంగా వ్యాఖ్యానించలేనని చెప్పారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. బెంగళూరులోని ఖర్గే నివాసంలో వీరిద్దరూ కలుసుకున్నారు. అయితే త్వరలో కర్ణాటక సీఎం మారబోతున్నారని, డీకే శివకుమార్ సీఎం కాబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై రాష్ట్ర కాంగ్రెస్లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు 2.5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగేలా అంగీకారానికి వచ్చారనే వార్తలు వచ్చాయి. శివకుమార్ కూడా ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తారని బహిరంగంగానే చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎక్కువ సీట్లలో గెలిస్తే తన పదవికి బలం చేకూరుతుందని చెప్పారు. మళ్లీ ఈ విషయం తెరపైకి రావడంతో కాంగ్రెస్ వర్గాల్లో చర్చ మొదలైంది.